హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం మొత్తం ఏం జరిగిందా అని చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ అధికార బదలాయింపుల వల్ల గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించడమో లేకపోతే గత ప్రభుత్వం మీద బురద జల్లడమో, అదీ కాకపోతే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో వాటిని రద్దు చేయటం లేకపోతే వాటిని చేంజ్ చేయడం అనేవి మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒకటే మనం చెప్పుకోవాలనుకుంటే విఆర్ఏ విధానం గురించి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. నిన్న ఒక సంఘటన జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ధరణి పోర్టల్ను క్యాన్సిల్ చేసి భూభారత్ను వాళ్ళు ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు, ఏంటంటే విఆర్ఏ విధానాన్ని మళ్ళీ వాళ్ళు తీసుకొస్తారంట. మరి ఇట్లాంటి విఆర్ఏ వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే గతంలో తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విఆర్ఏ విధానాన్ని వాళ్ళు పూర్తిగా రద్దు చేశారు. అయితే అప్పుడు మనం చూసుకున్నట్టయితే విఆర్ఏ విధానం ఏదైతే వ్యవస్థ ఉందో అందులో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ముఖ్యంగా దళిత బహుజన మనుషులే ఉన్నారు. అంటే దళితులు బహుజనులు మాత్రమే అందులో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి విఆర్ఏ విధానాన్ని రద్దు చేసి ఇంకా అందులో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇతర డిపార్ట్మెంట్లకు బలవంతంగా వాళ్ళని బదలాయింపు చేశారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన సందర్భంగా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి కొత్త విధానాలలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిందో దాన్ని వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తీసుకొస్తామని వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ విఆర్ఏ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ప్రజలు రాజకీయ నాయకులకు కానీ లేదంటే అధికార ప్రతిపక్ష పార్టీలకు అసలు ఆ నాయకులకు ఎట్లా కనిపిస్తున్నారు? ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ప్రజలు ఒక విధానాన్ని అవలంబిస్తున్నప్పుడు వెంటనే గత ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యగాను లేకపోతే గత ప్రభుత్వం తప్పులు చేసిందనే నెపంతోనో ప్రజల మీద ఆ విధానాల్ని మార్పు చేస్తూ లేదంటే గత ప్రభుత్వపు ఆనవాళ్లను తుడిచేసే విధంగా పాలన చేయడం అనేది ఎంతవరకు సమంజసం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఏ వ్యవస్థను ఇది చాలా రకాలైనటువంటి అవకతవకలతో ఉంది, అవినీతి జరుగుతోంది ఇక్కడ అని చెప్పేసి ఏదైతే విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిందో ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఆ వ్యవస్థను పెడుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే అవినీతిని ఎంకరేజ్ చేయాలని చూస్తుందా? లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఏదైతే నిజం ఉందో అంటే ఇందులో నిజంగా అవకతవకలు ఉన్నాయి, అక్కడ దాదాపుగా అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయి అన్నది అబద్ధమా? ఇక్కడ ఎవరు నిజం ఎవరు అబద్ధం? ప్రజలు ఎందుకు మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది? ప్రజలు మధ్యలో ఉన్నందుకు ఇటు పాలక వర్గానికి గాను అటు ప్రతిపక్షానికి గాను వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు అత్యంత ఘోరంగా ప్రభావితం అవ్వాల్సి వస్తుంది. ఆ ప్రభావం అంతా కూడా ప్రజల మీద పడుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకోవాలంటే గతంలో బీఆర్ఎస్ రద్దు చేసిన విఆర్ఏ వ్యవస్థ వల్ల అప్పట్లో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి దళితులు బహుజనులు తీవ్రంగా ప్రభావానికి గురయ్యారు. వాళ్ళు ఉన్న వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుని పరీక్షలు రాసి సెలెక్ట్ అయ్యాక వాళ్ళకు ఒక ఉద్యోగం వచ్చింది అనే భావనలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా అయ్యాయలేవో అప్పుడే ఆ విధానాన్ని రద్దు చేస్తామని ఆ వ్యవస్థను రద్దు చేసినప్పుడు మరి వాళ్ళ ప్లాన్స్ ఎక్కడ పోవాలి? ఆ ప్రజలు ఒక సుస్థిరమైన వాళ్ళకంటూ ఒక ఉపాధి ఉంటుంది అని ఏదైతే ఉద్యోగ ఉపాధిని వాళ్ళు మొత్తం మీద దాని మీద డిపెండ్ అయ్యారో దాన్ని రద్దు చేస్తే సడన్గా అక్కడ ప్లాన్స్ మారితే ప్రజలు దానికి మళ్ళీ అడాప్ట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టుండొచ్చు? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ విఆర్ఏ వ్యవస్థను వెనక్కి తీసుకొస్తున్నప్పుడు మరి మళ్ళీ ఇప్పుడు ప్రజలు కొత్త విధానానికి అలవాటు పడాల్సిందేనా? ఎంతకాలం ఇట్లా? ఎవరి కోసం ఇట్లా? అప్పుడు రద్దు చేసిన విధానాన్ని ఇప్పుడు మళ్ళీ అదే వ్యవస్థను ప్రవేశపెట్టి ఎవరికి మంచి చేయాలని ఎవరికి చెడు చేయాలని, ఇందులో ఏది మంచి ఏది చెడు అన్నది కూడా ప్రజలకి నిజాన్ని గ్రహించడానికి కావలసినటువంటి రీసోర్సెస్ కూడా ఉండటం లేదు. ఇక్కడ పార్టీలు అధికారంలోకి వస్తున్నప్పుడు పార్టీల మధ్య అధికార బదలాయింపుతో పాటు ప్రజల యొక్క జీవన విధానాన్ని వాళ్ళ ఉపాధి అవకాశాలని వాళ్ళ ఉద్యోగ అవకాశాలని కూడా వాళ్ళ ఏదైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ప్రజలను ఎందుకు ప్రభావితం చేయాల్సి వస్తుంది? ప్రజల గురించి ఆలోచించే అవసరము వాళ్ళ బాధ్యత కాదా రాజకీయ నాయకులది?
కేవలం రాజకీయ నాయకుల యొక్క కక్ష సాధింపు చర్యలు గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి లేదంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపడానికి మాత్రమే ప్రజలు కీలుబొమ్మల్లాగా ఉన్నారా అనే ప్రశ్న తలెత్తుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేసినా కానీ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని కేవలం మీ చీప్ పొలిటికల్ టాక్టిక్స్ కాకుండా ప్రజలకు ఏది చేస్తే మంచి జరుగుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని అదే చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయ్యింది డిసెంబర్ 7వ తారీఖుకే. సో సంవత్సరం దాటిపోయినా కానీ మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎన్నో హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీకు అధికారాన్ని ఇచ్చినప్పుడు మిమ్మల్ని గద్దెనెక్కించినప్పుడు మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ని దేన్ని కూడా ఫుల్ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా మరోసారి తెలంగాణ ప్రజాగ్రహానికి మీరు కూడా కంప్లీట్గా మీరు కూడా బాధ్యులు అవ్వాల్సి వస్తుంది. అట్లా మాత్రం జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఇప్పుడు మీకుంది.